హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం. 249వ అధికరణ కింద రాష్ట్ర జాబితాలోని అంశం మీద రాజ్యసభ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చేసే తీర్మానం ఎంతకాలం అమల్లో ఉంటుంది? ద ఆప్షన్స్ ఆర్ 6 నెలలకు మించకుండా, 2 సంవత్సరాలకు మించకుండా, 1 సంవత్సరం మించకుండా, కాలపరిమితి లేకుండా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 సంవత్సరాలకు మించకుండా. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, కులాలను, తెగలను షెడ్యూల్ కులాలుగా, షెడ్యూల్ తెగలుగా ప్రకటించే రాజ్యాంగ అధికారం దేనికి ఉంది? ద ఆప్షన్స్ ఆర్ పార్లమెంటుకి, గృహమంత్రికి, రాష్ట్రపతికి, షెడ్యూల్ కులాల తెగల కమిషన్ అధ్యక్షుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ షెడ్యూల్ కులాల తెగల కమిషన్ అధ్యక్షుడు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, పంచాయతీరాజ్ వ్యవస్థని రాజ్యాంగంలో ఏ అధికరణలో పొందుపరిచారు? ద ఆప్షన్స్ ఆర్ 123వ అధికరణ, 300 అధికరణ, 243వ అధికరణ, పైవేవీ కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 243వ అధికరణ. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, 73వ రాజ్యాంగ సవరణ ఎన్ని అంచెల పంచాయతీ విధానం ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది? ద ఆప్షన్స్ ఆర్ 3, 4, 2, 1. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఈ క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానిది? ద ఆప్షన్స్ ఆర్ ఆస్తి హక్కు, శాంతియుతంగా సమావేశం అవటం, దేశమంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆస్తి హక్కు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.